నమస్కారం. వేదిక్ వైబ్స్ పాడ్కాస్ట్ కి స్వాగతం. ఈ పాడ్కాస్ట్ లో మనం ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక విషయాల గురించి తెలుసుకుంటాం. నా పేరు అనంత కిషోర్ సంగుభట్ల. పదండి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మొదలు పెడదాం. ఈ రోజు మనం 12 జ్యోతిర్లింగాల సిరీస్ లో 2వ జ్యోతిర్లింగమైన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం గురించి తెలుసుకోబోతున్నాం. ఎపిసోడ్ ని ప్రారంభించే ముందు రాబోయే ఎపిసోడ్ల గురించి మరియు ఇతర అప్డేట్స్ కోసం మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. డిస్క్రిప్షన్ లో మా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు యూట్యూబ్ ల లింక్స్ షేర్ చేస్తాం. ఈ సిరీస్ హిందీ మరియు ఇంగ్లీష్ లో కూడా అందుబాటులో ఉంది. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాం. పదండి శ్రీశైల జ్యోతిర్లింగం ఎపిసోడ్ ని మొదలు పెడదాం. దక్షిణ కాశీ అని పిలువబడే శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో రెండవది. శ్రీపర్వతం పైన వెలిసిన శ్రీశైలం ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. ఈ పుణ్యక్షేత్రం అనేక విధాలుగా ప్రత్యేకమైనది. మల్లికార్జున స్వామి, భ్రమరాంబదేవి మందిరాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. అనేక చారిత్రక దేవాలయాలు, గుహలు, శిల్పాలు కూడా ఈ క్షేత్రంలో కనిపిస్తాయి. శ్రీశైలం భక్తులకు చాలా ప్రత్యేకమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం వల్ల పాపాలు తొలగిపోతాయని, సర్వ సంపదలు లభిస్తాయని, చివరికి మోక్షం కూడా ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా స్వామిని దర్శించినంత మాత్రాన అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కూడా లభిస్తుందని భారతం చెబుతుంది. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అంటే శ్రీశైల శిఖరాన్ని చూసిన వారికి పునర్జన్మ ఉండదు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్న ఈ క్షేత్రం ఆధ్యాత్మిక అనుభూతిని కోరుకునే వారికి ఖచ్చితంగా సందర్శించవలసిన ప్రదేశం. కర్నూలు, హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల నుండి శ్రీశైలానికి చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కర్నూలు నుండి శ్రీశైలం 178 కిలోమీటర్లు, హైదరాబాద్ నుండి 232, విజయవాడ నుండి 260 కిలోమీటర్లు ఉంది. నల్లమల కొండలలో శ్రీపర్వతం అని పిలువబడే ప్రదేశంలో శ్రీశైలం ఉన్నది. సముద్ర మట్టానికి 1500 అడుగుల ఎత్తున ఈ క్షేత్రం నెలకొని ఉంది. శిఖరేశ్వరం 2835 అడుగుల ఎత్తు కలిగి ఉంది. పూర్వకాలంలో శ్రీశైలం చేరుకోవడానికి 4 ప్రధాన మార్గాలు ఉండేవి. వాటిని ద్వారాలు అని పిలిచేవారు. త్రిపురాంతకం, ఇది తూర్పు ద్వారం. సిద్ధవటం దక్షిణ ద్వారం, ఇది కడప జిల్లాలో ఉంది. ఆలంపురం పశ్చిమ ద్వారం, మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. ఇక 4వది ఉమామహేశ్వరం, ఇది ఉత్తర ద్వారం, ఇది కూడా మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. అడవులు, కొండలు, రహదారుల కారణంగా ఆ కాలంలో భక్తులు బండ్లు లేదా కాలినడకన శ్రీశైలాన్ని చేరుకునేవారు. ఆ యాత్ర చాలా కష్టతరమైనదిగా ఉండేది. కాలక్రమేణా అడవులలో మరియు కొండలపై రహదారులు నిర్మించబడ్డాయి. బస్సు సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. శ్రీశైలానికి చేరుకోవడం సులభతరం అయింది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుండి అయినా భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శ్రీశైలాన్ని సందర్శించవచ్చు. ఈ మార్పులతో శ్రీశైలం యాత్ర మరింత సౌకర్యవంతంగా మరియు సురక్షితంగా మారింది. దీనివల్ల భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. శాతవాహనులు, ఇక్ష్వాకులు, కదంబులు, బాదామి చాళుక్యులు వంటి అనేక రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పాలించాయి. శాతవాహన రాజు శాతకర్ణి శ్రీ మల్లికార్జున స్వామి యొక్క భక్తుడు మరియు చకోర శేతగిరి అనే పేరుతో శ్రీశైలాన్ని పేర్కొన్నాడు. కదంబరాజు మయూర శర్మ శ్రీశైలాన్ని శ్రీపర్వతం అని పిలిచేవాడు. శ్రీశైలానికి ఆ పేరు రావడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే పూర్వం శిలాదుడనే ఋషి ఇక్కడ తపస్సు చేయడం వల్ల వచ్చిందని చెప్తారు. ఇక 2వ పేరు శ్రీపర్వతం. ఈ పేరు రావడానికి శ్రీ అనే అక్క మరియు పర్వతుడు అనే తమ్ముడు ఇక్కడ పర్వతం మీద తపస్సు చేయడం వల్ల ఈ పర్వతానికి శ్రీపర్వతం అని పేరు వచ్చిందని పురాణ గాథలు ఉన్నాయి. శీలాదుడు అనే ఋషి సంతానం కోసం శివుడిని కొలుస్తూ తపస్సు చేశాడు. శివుడు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై 2 కుమారులు జన్మించే వరంగా వరమిచ్చాడట. ఆ 2 కుమారులే నందీశ్వరుడు, పర్వతుడు. వారు పెద్దవారైన తర్వాత తమ తండ్రి మాదిరిగానే శివుడిని కొలుస్తూ తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వారి కోరికలను తీర్చాడట. అవేంటంటే నందీశ్వరుడి కోరిక మేరకు శివుడు శ్రీపర్వతం మీద నివసించడానికి అంగీకరించాడు. అప్పటి నుండి శ్రీశైలం శివుడి నివాస స్థలంగా మారింది. ఇక 2వ కొడుకు పర్వతుడి కోరిక మేరకు శిఖర దర్శనం చేసుకున్న భక్తులకు పునర్జన్మ లేకుండా మోక్షం లభించేలా వరమిచ్చాడు. ఈ విధంగా శీలాదుడు, నందీశ్వరుడు, పర్వతుడు ముగ్గురి తపస్సు ఫలితంగా శ్రీశైలం ఒక పవిత్ర క్షేత్రంగా మారింది. శ్రీశైలంలోని శివుడికి మల్లికార్జుడనే పేరు రావడానికి ఒక ఆసక్తికరమైన కథ ఉంది.
పూర్వం చంద్రగుప్తుడనే రాజు ఈ రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతనికి చంద్రవతి అనే అందమైన కూతురు ఉండేది. చాలా మంది రాకుమారులు ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకున్నారు. కానీ చంద్రవతి వారిని తిరస్కరించి రాజభవనాన్ని వదిలి శ్రీపర్వతం మీద తపస్సు చేయడానికి వెళ్ళింది. చంద్రవతి తపస్సుకి శివుడు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు చంద్రవతి తాను తయారు చేసిన మల్లెపూల దండ శివుని శిరస్సు మీద గంగవలే శాశ్వతంగా ఉండాలని, తనను వివాహమాడాలని కోరిందట. అందుకు పరమేశ్వరుడు అంగీకరించాడట. మల్లెపువ్వులతో పూజించి అలంకరించిన దేవుడు కాబట్టి ఇక్కడి శివుడు మల్లికార్జునుడైనాడు. శ్రీశైలంలో పార్వతీ పరమేశ్వరుల రాక కోసం గురించిన ఒక పురాణ గాథ ఉంది. అదేదో విందాం రండి. పూర్వం ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు కలిసి కొలువై ఉన్న సమయంలో వారి కుమారులు గణపతి మరియు కుమారస్వామి వారి వద్దకు వచ్చి ఒక విచిత్రమైన వివాదం లేవనెత్తారు. అదేంటంటే, గణపతి తనకు ముందు వివాహం జరిపించాలని, అలా కాకుండా కుమారస్వామి తనకు ముందు వివాహం జరిపించాలని వాదించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి పార్వతీ పరమేశ్వరులు ఒక పరిష్కారాన్ని చూపించారు. మీలో ఎవరైతే ముందు భూ ప్రదక్షిణం పూర్తి చేసి వస్తారో వారికి ముందు వివాహం జరిపిస్తాము అని వారు చెప్పారు. వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనం ఎక్కి వేగంగా బయలుదేరాడు. మరోవైపు గణపతి తన చిన్న ఎలుక వాహనం మీద బయలుదేరలేక ఒక తెలివైన ఆలోచన చేశాడు. అతను తన తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు తిరిగి, నా తల్లిదండ్రులు నాకు ప్రపంచం కాబట్టి వారి చుట్టూ తిరగడం భూ ప్రదక్షిణం చేయడమేనని గణపతి వాదించాడు. అందుకు ఎంతో సంతోషించిన పార్వతీ పరమేశ్వరులు అతని వాదనను అంగీకరించి వారు గణపతికి విశ్వరూప ప్రజాపతి కుమార్తెలు అయిన సిద్ధి, బుద్ధి అనే 2 అందమైన కుమార్తెలను వివాహం జరిపారు. కానీ కుమారస్వామి తిరిగి వచ్చి జరిగిన విషయం తెలుసుకున్నాడు. తనకు అన్యాయం జరిగిందని భావించి కోపంతో క్రౌంచ పర్వతం అంటే నేటి శ్రీశైలంకు వెళ్లి అక్కడే నివసించడం ప్రారంభించాడు. పార్వతీ పరమేశ్వరులు తమ ప్రియ కుమారుడిని తిరిగి పిలవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. వారు నారదుడిని కూడా పంపించారు. కానీ ఫలితం లేకపోయింది. చివరకు వారు తమ కుమారుడి దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకొని శ్రీశైలంలో కొలువై ఉన్నారు. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరులు శ్రీశైలంలో స్థిరపడ్డారని, స్వయంగా పరమేశ్వరుడు అక్కడ జ్యోతిర్లింగంగా అవతరించాడని ఈ పురాణ గాథ చెబుతున్నది. స్కంద పురాణంలోని శ్రీశైల ఖండం పార్వతీదేవి యొక్క మూలం మరియు దివ్య రూపాన్ని అందంగా వర్ణించింది. ఆమెనే భ్రమరాంబాదేవి అని పిలుస్తాం. ఒకప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుడు గాయత్రీదేవి పేరుతో ఉపాసన చేశాడు. అతను అమరత్వాన్ని కోరుకున్నాడు. దానికి గాయత్రీదేవి అటువంటి కోరికను తీర్చలేనని, కేవలం బ్రహ్మదేవుడే దానిని ఇవ్వగలరని చెప్పింది. ఆమె సలహా మేరకు అరుణాసురుడు ఓం బ్రహ్మదేవాయ నమః అనే మంత్రాన్ని జపించి బ్రహ్మదేవుని మెప్పించడానికి తీవ్ర తపస్సు చేయడం ప్రారంభించాడు. అతని ప్రార్థనలు అన్ని లోకాలకు చేరుకున్నాయి. ఇబ్బంది పడిన దేవతలు బ్రహ్మదేవుడిని కలుసుకుని అతని గురించి ఏదో ఒకటి చేయమని కోరారు. బ్రహ్మదేవుడు అరుణాసురుడి ముందుకు వచ్చి అతని కోరిక ఏమిటని అడిగాడు. అమరత్వాన్ని గురించి విన్న బ్రహ్మదేవుడు అలాంటి కోరిక విశ్వ నియమాలకు వ్యతిరేకమని చెప్పి మరొక కోరిక కోసం అడగమని సూచించాడు. అప్పుడు అరుణాసురుడు లోతైన ఆలోచన తర్వాత తాను 2 కాళ్ల జీవులు లేదా 4 కాళ్ల జీవుల వల్ల ఎప్పటికీ మరణించకూడదని అడిగాడు. బ్రహ్మదేవుడు అతని కోరికను మన్నించాడు. తాను ఇక మీదట మరణించనని, ఎవరి చేతిలోనూ ఓడిపోయే ప్రసక్తే ఉండదని అరుణాసురుడు ప్రజలను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. దేవతలను కూడా వదలలేదు. అతని చేష్టలతో విసిగిపోయిన దేవతలు తమ ఆందోళనను శ్రీ పరమేశ్వరుని మరియు పార్వతీదేవితో పంచుకున్నారు. పార్వతీదేవి భ్రమర కీటక రూపం దాల్చి క్రూరమైన అరుణాసురుడిని సంహరించింది. సంతోషించిన దేవతలు శాశ్వతంగా పూజించుకునేందుకు దేవి తన అభిమాన ప్రదేశంలో భ్రమరాంబ రూపంలో ఉండమని కోరారు. శ్రీశైలం శివుడికి కూడా ఇష్టమైన ప్రదేశం కాబట్టి ఇక్కడే పరమేశ్వరుడి పక్కనే భ్రమరాంబగా వెలిసింది. జ్యోతిర్లింగ క్షేత్రంలోనే శక్తిపీఠం కూడా కలిసి ఉండే ప్రదేశాలు 3. ఆ 3 క్షేత్రాలు శ్రీశైలం. ఈ క్షేత్రంలో అమ్మవారు భ్రమరాంబ శక్తిపీఠంగా కొలువై ఉన్నారు. రెండవది కాశీ. ఇక్కడ అమ్మవారు విశాలాక్షి శక్తిపీఠంగా కొలువై ఉన్నారు. ఇక మూడవది ఉజ్జయిని. ఇక్కడ అమ్మవారు మహంకాళి శక్తిపీఠంగా కొలువై ఉన్నారు. ఈ 3 క్షేత్రాలు భక్తులకు అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం కలిసి ఉండడం వల్ల ఈ క్షేత్రాలకు ఒక ప్రత్యేక శక్తి ఉందని నమ్ముతారు. లోక కళ్యాణం కోసం శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబ అమ్మవార్ల కళ్యాణం నిత్యం జరుగుతుంది. ఈ కళ్యాణం భక్తులకు అత్యంత ప్రత్యేక
ప్రత్యేకమైన మరియు పవిత్రమైన అనుభవాన్ని ఇస్తుంది. మల్లికార్జున స్వామి ఆలయం వెనుక వైపు శ్రీ భ్రమరాంబిక శక్తిపీఠ దేవాలయం దర్శనమిస్తుంది. ఈ దేవాలయం కూడా తూర్పు ముఖంగా నిర్మించబడింది. దేవాలయం పడమటి వైపు ఒక గోడ మధ్య భాగంలో స్త్రీలు శివునికి అభిషేకం చేస్తున్నట్లు శిల్పాలను చూడవచ్చు. ఈ శిల్పాలకు ఇటు అటు ఉన్న గోడల రంధ్రాల దగ్గర చెవి పెట్టగా భ్రమరనాదం వినపడుతుందని చెబుతారు. పురాణాల ప్రకారం శచీదేవి మెడభాగం ఇక్కడ పడినందుకు ఈ క్షేత్రం శక్తిపీఠంగా మారింది. భ్రమరాంబ అమ్మవారి మూల విగ్రహం రౌద్ర రూపంలో, మహిషాసుర మర్దని రూపంలో దర్శనమిస్తుంది. అయితే అమ్మవారి ఉత్సవ విగ్రహం సౌమ్య రూపంలో కొలువై ఉంది. గర్భాలయానికి ముందు భాగంలో శ్రీచక్రం, దానిని ఆనుకొని ఒక కమలపీఠం ఉన్నాయి. భ్రమరాంబదేవి ఈ కమలపీఠం మీద కూర్చొని తపస్సు చేస్తుందని చెబుతారు. గర్భాలయం లోపలికి భక్తులను అనుమతించరు. భక్తులను కేవలము కుంకుమ పూజ కోసం మాత్రమే అనుమతిస్తారు. శ్రీ భ్రమరాంబ శక్తిపీఠం ఒక శక్తివంతమైన క్షేత్రం. ఇక్కడ భక్తులు అమ్మవారి అనుగ్రహం పొందడానికి వస్తారు. ఈ దేవాలయం శ్రీశైలం యాత్రలో ఒక ముఖ్యమైన భాగాన్ని పోషిస్తుంది. శ్రీశైలంలో దర్శించాల్సిన కొన్ని ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీశైలం నుండి 6 మైళ్ల దూరంలో శ్రీశైల పర్వత శ్రేణిలో అత్యంత ఎత్తైన శిఖరమైన శిఖరేశ్వరం వెలసి ఉంది. శిఖరేశ్వరాలయం శ్రీశైలంలోని అత్యంత ఎత్తైన ప్రదేశం. ఇక్కడ ఉన్న శివుడిని వీరశంకరుడు అని పిలుస్తారు. భక్తులు రోలుల్లో బెల్లం, నువ్వులు, శనగలు వేసి రుబ్బుతూ పడమటి వైపు చూస్తారు. మల్లికార్జున స్వామి దేవాలయం శిఖరం కనిపిస్తే పునర్జన్మ ఉండదని నమ్మకం. శిఖరేశ్వరాలయం ఒక పుణ్యక్షేత్రం. ఇక్కడికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఇక ఇంకొక ప్రదేశం పాలధార, పంచధార. ఈ 2 జలపాతాలు చాలా దూరం నుండి వచ్చే భక్తులను ఆకట్టుకుంటాయి. ప్రకృతి అందాన్ని ఆస్వాదించడానికి, మనస్సుకు శాంతిని పొందడానికి ఈ ప్రదేశాలు చాలా బాగుంటాయి. శ్రీశైలంలోని ప్రసిద్ధ మల్లికార్జున స్వామి దేవాలయానికి వెళ్లే దారిలో సాక్షి గణపతి మందిరం వెలసి ఉంది. యాత్రికులు శ్రీశైలానికి చేరుకున్నట్లు సాక్ష్యం ఇవ్వడం వల్ల ఈ గణపతి విగ్రహానికి సాక్షి గణపతి అని పేరు వచ్చింది. శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి దేవాలయానికి సుమారు 3 మైళ్ల దూరంలో పాతాళగంగ అనే ఒక అందమైన జలపాతం ఉంది. కృష్ణవేణి నది ఇక్కడ కొండపై నుండి 550 అడుగుల ఎత్తు నుండి కిందకు పరుగులు తీస్తూ ఒక అద్భుత దృశ్యాన్ని సృష్టిస్తుంది. చుట్టూ ఉన్న ప్రకృతి కూడా చాలా రమణీయంగా ఉంటుంది. పాతాళగంగలో స్నానం చేయడానికి మెట్లు కూడా ఉన్నాయి. అయితే వాటిని ఎక్కడం దిగడం కొంచెం కష్టతరంగా ఉంటుంది. భక్తులు ఇక్కడ స్నానం చేసి ఈ పవిత్ర జలాన్ని మల్లికార్జున స్వామికి అభిషేకం చేయడానికి తీసుకువెళ్తారు. పాతాళగంగకు సమీపంలో లింగాల ఘట్టం అనే మరొక ప్రదేశం కూడా ఉంది. ఇక్కడ రాళ్లు సహజంగానే లింగాకృతిలో ఉండడం వల్ల దీనికి ఈ పేరు వచ్చిందని చెబుతారు. భక్తులు ఈ లింగాకృతిలో ఉన్న రాళ్లను తమ ఇళ్లకు తీసుకువెళుతూ ఉంటారు. పాతాళగంగ శ్రీశైల యాత్రలో ఒక ముఖ్యమైన భాగం. ఈ అందమైన జలపాతాన్ని దర్శించుకోవడానికి, పవిత్ర జలాల్లో స్నానం చేయడానికి ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. శ్రీశైలానికి వచ్చే భక్తులు తప్పకుండా దర్శించుకోవలసిన మరొక ప్రదేశం మేడి చెట్టు. ఈ చెట్టు 3 చెట్ల కలయిక. అవేంటంటే మేడి, రావి మరియు జువ్వి. ఈ చెట్టు యొక్క ప్రాశస్త్యం శ్రీపర్వత పురాణంలో కూడా చెప్పబడింది. మేడి చెట్టు చాలా ప్రాచీనమైనది. ఈ చెట్టుకు ప్రదక్షిణ చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. దత్తాత్రేయ మహర్షి ఈ చెట్టు దగ్గరే తపస్సు చేశాడని చెబుతారు. ఇక ఇంకొక ప్రదేశం హటకేశ్వరం. మల్లికార్జునాలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది హటకేశ్వరం. ఒక పరమ శివభక్తుడైన కుమ్మరి కేశప్ప ఇక్కడ నివసించేవాడు. అతని భక్తి వల్ల అతనికి వృత్తిలో అభివృద్ధి చెందింది. అయితే కొందరు అతనిపై అసూయపడి అతని అలికెను అంటే కుమ్మరి చక్రాన్ని దొంగలించారు. నిరాశతో కేశప్ప ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో శివుడు ప్రత్యక్షమై అతనికి కుమ్మరి చక్రాన్ని ఇచ్చి వరం కోరుకోమని అన్నాడు. కేశప్ప శివుని పాదాలను ఎప్పటికప్పుడు పూజించే అవకాశం ఇవ్వమని కోరుకున్నాడు. పరమేశ్వరుడు అతని కోరికను తీర్చి తన పాదాలను అక్కడ వదిలి వెళ్ళాడు. ఈ క్షేత్రం చాలా పవిత్రమైనదిగా భావింపబడుతుంది. భక్తులు ఇక్కడికి వచ్చి శివుని పాదాలను దర్శించుకుని పూజలు చేస్తారు. ఇక ఇంకొక ప్రాంతం శ్రీశైల క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి. ఈయన దేవాలయం పోస్టాఫీస్ దగ్గర ఉంది. వీరభద్రస్వామి దేవాలయానికి పైకప్పు లేదు. అందువల్ల ఈ స్వామిని బయలు వీరభద్రస్వామి అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ వీరభద్రస్వామి విగ్రహంతో పాటు భద్రకాళి విగ్రహం కూడా కనిపిస్తుంది. శ్రీశైల క్షేత్రానికి గ్రామదేవత అంకాళమ్మ. కరివెనవారి సత్రం ఎదురుగా ఈమె దేవాలయం వెలిసి ఉంది. శ్రీశైలానికి వచ్చే భక్తులు ముందుగా ఈ గ్రామదేవతను దర్శించుకుని ఆమె అనుగ్రహం పొందిన తర్వాతే ఇతర దేవాలయాలకు వెళ్లడం ఒక ఆచారం.
శ్రీశైల క్షేత్రాన్ని దర్శించిన వారికి అపారమైన పుణ్య ఫలాలు లభిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. కోరిన కోరికలు నెరవేరడం, చేసిన పాపాలు పరిహారం కావడం, పునర్జన్మ రాహిత్యం లభించడం వంటి అనేక లాభాలు ఈ యాత్ర ద్వారా కలుగుతాయని చెబుతారు. ఈ క్షేత్రంలో 3,50,00,000 తీర్థాలు ఉన్నాయని నమ్ముతారు. ఆయుర్వేద మందుల తయారీకి ఉపయోగపడే అనేక రకాల వనమూలికలు ఇక్కడి అడవుల్లో లభిస్తాయి. అగస్త్య మహాముని, ఆదిశంకరాచార్యులతో పాటు అనేక మంది మహారుషులు, మునులు, యోగులు ఈ క్షేత్రంలో తపస్సు చేశారు. శ్రీశైలం వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే దేవతలందరినీ దర్శించుకున్నట్లే అని ఒక నమ్మకం కూడా ఉంది. సంక్షిప్తంగా చెప్పాలంటే శ్రీశైల యాత్ర ఒక భక్తునికి ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైనది. ఈ యాత్ర ద్వారా వారికి అపారమైన పుణ్యం కూడా లభిస్తుంది. వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అదండి శ్రీశైల జ్యోతిర్లింగం గురించి మన ఎపిసోడ్. మన ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగించడానికి మరియు రాబోయే ఎపిసోడ్ల గురించి తెలుసుకోవడానికి మమ్మల్ని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు యూట్యూబ్లలో ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. మీరు ఈ ఎపిసోడ్ని గనక ఆస్వాదించినట్లయితే తప్పక కామెంట్ చేయండి మరియు ఈ ఎపిసోడ్ని మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. మీరు సోమనాథ జ్యోతిర్లింగం యొక్క గత ఎపిసోడ్ కనుక వినకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్తో వినవచ్చు. మరొక విషయం ఏంటంటే, నేను జ్యోతిష్యం మరియు పూజా సేవలను అందిస్తున్నానని మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింకును చూడండి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్.